ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు కాంకరర్స్. సో ఈ విధంగా మరి ఒక వారం ఈ కాంకరర్స్ ప్రోగ్రామ్ ద్వారా మనందరం ఈ విధంగా కూడుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు. గడిచిన కాలం అంతా, గడిచిన వారం అంతా ఆయన తన రెక్కల కింద మనల్ని చాలా భద్రపరిచి కాచి కాపాడినందుకు ఆయనకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. సో ఈ యొక్క ప్రోగ్రామ్ని ఎవరైతే లైవ్లో వీక్షిస్తున్నారో, యూట్యూబ్లో వీక్షిస్తున్నారో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. సో ఈ యొక్క కార్యక్రమాన్ని ఒక చిన్న ఓపెనింగ్ ప్రేయర్ ద్వారా ప్రారంభించుకుందాము. సో ప్రార్థన. కృపగల మా దేవ, దయగల మా తండ్రి, మీకు వేలాది వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నీ బంగారు పాదాలకు వందనాలు దేవా. మరి ఒక వారం తండ్రి ఈ విధంగా ఈ యొక్క కాంకరర్స్ ప్లాట్ఫామ్ ద్వారా మా అందరినీ తండ్రి యేసయ్య ఈ విధంగా ఏర్పాటు చేయబడిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. దేవా, నీకు సమస్తము తెలుసు తండ్రి. మాకు ఏ విధమైన వాక్యం కావాలో, ఏ విధమైన నడిపింపు కావాలో నీ వాక్యం ద్వారా మమ్మల్ని సిద్ధపరచండి ప్రభువా. తద్వారా అట్టి రీతిగా మేము అనుదినము నడుచుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి. అదేవిధంగా తండ్రి దేవా, గడిచిన కాలం అంతా, గడిచిన వారం అంతా మమ్మల్ని ప్రొటెక్ట్ చేసిన విధానానికి నీకు వేలాది వందనాలు దేవా. ఎన్నెన్నో ప్రమాదాలు ఉన్నప్పటికీ తండ్రి దేవా, మమ్మల్ని అయితే తండ్రి వేసి నీ రెక్కల చాటు మమ్మల్ని చాలా భద్రపరిచి కాచి కాపాడుకున్నారు తండ్రి. ఆ విషయానికి నీకు వేలాది వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ముఖ్యంగా తండ్రి దేవా, వాక్యం చెప్పబోవు పాస్టర్ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా, ఆ బిడ్డ చెంత మీరు ఉండండి తండ్రి. దేవా, ఆ బిడ్డ నోటిని వేసియా మీరు వాడుకుని చక్కని వాక్యాన్ని మా అందరికీ అందించండి తండ్రి ప్రభువా. దేవా, వాక్యాన్ని రిసీవ్ చేసుకునే విధంగా మా హృదయాన్ని మలుచుకునేలాగా మాకు భాగ్యాన్ని దయచేయండి తండ్రి. మరి ఒకసారి తండ్రి, ఎవరైతే ఈ ప్రార్థనలో వేసే కూడి ఉన్నారో తండ్రి, ఆ ప్రతి ఒక్క బిడ్డను బట్టి ప్రార్థన చేస్తున్నా దేవా, అవసరతలు ఎరిగిన వాడవు తండ్రి వేసి ఆత్మీయంగాను వేసా మాకు మంచి శక్తిని, బలాన్ని దయచేయండి తండ్రి ప్రభా. దేవా, నీ వాక్యంలో మేము అనుదినము ఇంకను అభివృద్ధి చెందేలాగా మాకు సహాయం దయచేయండి తండ్రి ప్రభా. అదేవిధంగా తండ్రి, ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో దేవా, ఎవరైతే తండ్రి ఆయా పరిస్థితుల్లో ఉన్నారో ఆ బిడ్డలందరినీ తండ్రి నీ ఒక్కసారి దృష్టించండి. నీ చేయి చాపి నీ స్వస్థపరిచే హస్తాలు నా బిడ్డల మీద ఉంచండి ప్రభా. దేవా, నా ప్రార్థనలో అయిన తప్పులు ఏమైనా ఉంటే నన్ను మన్నించమని తండ్రి. నా చిన్న ప్రార్థన పాత్రని చేర్చుకోమని యేసునామములో అడుగుతున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సో ఈ యొక్క వారం మన మధ్యలో పాస్టర్ జాషువా పవన్ గారు ఉన్నారు. సో పాస్టర్ గారు తన సేవని ఖమ్మంలో రూలర్స్ టెంపుల్లో కొనసాగిస్తున్నారు. పాస్టర్ గారు ప్రత్యేకమైన వందనాలు. మా మధ్యలో ఈ విధంగా వాక్యాన్ని పంచుకోవడానికి మీరు వచ్చినందుకు. ఓవర్ టు యూ పాస్టర్ గారు. హల్లెలూయా. ఈ విధంగా మరలా మిమ్మల్ని అందరినీ కలుసుకోవటం చాలా సంతోషంగా ఉంది. ప్రభువుకి మహిమ కలుగును గాక. మరి అవకాశం ఇచ్చిన సజీవవాహిని టీం వారందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి వాక్యం నిమిత్తం సిద్ధపడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలయ్యా, స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో నీ పాద సన్నిధికి వచ్చి నీ మాటల కొరకు ఆశపడుతూ ఉండగా అయ్యా, నీ కృప చొప్పున నీ స్వరం వినిపించండి, నీ సహాయం అనుగ్రహించండి. ఈ యొక్క ప్రార్థనలో అయ్యా, ఇదిగో నా తండ్రి, మరి లైవ్ ద్వారా ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దర్శించి నీ నామమును మహిమపరచమని యేసే అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. రైట్. ఈరోజు దేవుని యొక్క సహాయం గురించి మనము కొద్ది విషయాలు మరి ధ్యానించుకుందాం. దేవుని యొక్క సహాయం. దేవుడు సహాయం చేయు దేవుడు. ఆయన ఉన్నది మన కోసం సహాయం చేయడానికి అన్ని విషయాల్లో. మరి అది చిన్నదా, పెద్దదా, అది వ్యక్తిగతమైనదా, లేకపోతే అది కుటుంబపరమైనదా, అది ఏదైనా సరే నువ్వు దేవుడి మీద ఆధారపడుతున్నట్లయితే నీ దేవుడు తప్పకుండా నీకు సహాయం చేయగలుగుతాడు. ఒకవేళ నీవు నీ ఓన్ స్ట్రెంగ్త్ మీద ఆధారపడితే, నీ యొక్క బ్యాక్గ్రౌండ్ మీద ఆధారపడితే, నిజమే నీ జీవితంలో సహాయం చేసే వాళ్ళు ఉండొచ్చేమో, కానీ ఏదో ఒక సమయంలో అది నిన్ను నిరుత్సాహపరచవచ్చు. అందుకనే దేవుని బిడ్డలముగా మనము సహాయం చేయు దేవుడి వైపు మనం చూసేవారంగా ఉండాలి. ఆయన సహాయం మనం తీసుకున్నప్పుడు మనం జయించలేనటువంటి వాటిని జయించేలాగా దేవుడు చేయగలుగుతాడు. ఆయన సహాయం మనం తీసుకున్నప్పుడు గొప్ప పర్వతములను సైతము మనం సులువుగా ఎక్కగలుగుతాం. అందుకనే
శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా ఇది సాధ్యము అన్నాడు. మనల్ని అడ్డగించే గొప్ప పర్వతాలు ఎన్నో ఉండొచ్చు. వాటన్నిటిని జయించాలంటే మన ఆలోచన శక్తి సరిపోకపోవచ్చేమో, మనకున్నటువంటి బలగం సరిపోకపోవచ్చేమో. కానీ దేవుడు అంటా ఉన్నాడు, నా ఆత్మ ద్వారా నీకు సహాయం చేస్తానంటున్నాడు. సో ఆ ఆత్మ సహాయం ద్వారా మనము మన ఎదుట ఉన్నటువంటి వాటిని చదును భూమిగా చేయగలుగుతాం. సహాయం చేయు దేవుడి వైపు మనం చూచేవారముగా ఉండాలి. ఆమె. సో ఈ రాత్రి కాలం దేవుడు మన జీవితంలో ఎలా సహాయం చేయగలుగుతాడు? తాను సహాయం మనకి దయచేయాలి అంటే మనమేం చేయాలి? ఆయన సహాయం అయితే మనం కంపల్సరీ తీసుకునే వారంగా ఉండాలి. మన ఓన్ స్ట్రెంగ్త్తో మనం ఏది కూడా చేయలేం. యోహాను సువార్తలో కూడా రాయబడింది 15వ అధ్యాయంలో, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు అంటా ఉన్నాడు. సో మనం ఫలించాలి అన్నా, అభివృద్ధి పొందాలన్నా, మనం నిలబడాలి అన్నా, మనం ముందుకు సాగాలి అన్నా, వీ నీడ్ గాడ్స్ హెల్ప్. మనకి దేవుని సహాయం చాలా అవసరం. సో ఆ దేవుడు ఈ రాత్రికాలం నీకు సహాయం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆమె. సో కొన్ని విషయాలు చూద్దాం. దేవుడు సహాయకుడు. మరి సహాయము అనే మాట మనకి ఎబినేజరు అనే మాటగా మనకి పాత నిబంధన గ్రంథంలో కనబడతా ఉంటుంది. ఎబినేజరు అనగా మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయంలో రాయబడింది, సహాయపు రాయి అని రాయబడింది. సహాయపు రాయి, ఆయన సహాయము చేయు దేవుడిగా ఉన్నాడు. మరి అక్కడ ఇజ్రాయేల్ ప్రజలు ఫిలిస్తీన్ల నుంచి ఎన్నో బాధల్ని ఎదుర్కొంటా ఉన్నారు. ఫిలిస్తీన్ల నుంచి ఎన్నో యుద్ధాలను ఎదుర్కొంటా ఉన్నారు. సో వారికి మరి విజయం కావాలి. ఆ శత్రువుల చేతుల నుంచి వారు విడిపించబడాలి. మరి విడిపించబడాలి అంటే వారికి ఓన్ స్ట్రెంగ్త్ అనేది సరిపోదు. ఆ శత్రువుల యొక్క ప్రభావం మరి వారి మీద చాలా బలంగా ఉంది. వాటన్నిటి నుంచి వారు ఎదుర్కోవాలి అంటే, ఆ యుద్ధంలో వారికి విజయం రావాలంటే ఎబెనేజరు, మన దేవుని యొక్క సహాయము చాలా అవసరం. అయితే ఈ ఎబెనేజరు అనే మాట మనందరికీ చాలా బాగా పరిచయం. దాని మీద పాటలు కూడా ఉన్నాయి. అంటే సహాయము చేయు దేవుడు లేదా సహాయపు రాయి అని అర్థం. కానీ ఈ మాట రావటానికి ముందు మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం చూస్తే ఆ మాట రావటానికి ముందే ఎబెనేజరు అనే ఒక ప్రాంతం మనకి కనబడతా ఉంటుంది. మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయానికి వద్దాం ఒకసారి. 4వ అధ్యాయం 1వ వచనం చూస్తాం. ఇజ్రాయేలులు ఫిలిస్తీయులతో యుద్ధము చేయుటకై బయలుదేరి ఎబెనేజరులో దిగగా ఫిలిస్తీయులు అఫేకులో దిగిరి. చూడండి, ఇజ్రాయేలు ఈ ఫిలిస్తీయులతో యుద్ధము చేయటానికి వీరు ఎక్కడికి వచ్చారండి అంటే ఎబెనేజరులో దిగగా. ఎబెనేజరు మనకి తెలుసు దేవుని యొక్క సహాయం. సో ఇక్కడ ఎబెనేజరులో దిగగా వీరికి చాలా కాన్ఫిడెన్స్ ఉన్నదేమో, మన దగ్గర ఇంత బలగం ఉంది, మన దగ్గర ఎన్నో ఆయుధాలు ఉన్నాయి, మనం ఈ ఫిలిస్తీన్ల దండుని మనం ఎలాగైనా జయించగలుగుతాం అని అనుకున్నారేమో. కానీ జరిగింది ఏంటండి అంటే అక్కడ ఇజ్రాయేల్ వారు 4,000 మంది మరి హతులయ్యారు. 4,000 మంది చనిపోయారు. దాని తర్వాత వారు తిరిగి వచ్చారు. అయ్యో, ఈ ఎబెనేజరులో మనకి ఇంత ఓటమి ఎందుకు కలిగింది, మనం ఎందుకు గెలవలేకపోయాం, మనలో ఇంతమంది ఎందుకు చనిపోయారు, దీనికి గల కారణం ఏంటి అని ఆలోచన చేస్తూ ఒకటి వారి గమనంలోనికి వచ్చింది, మన మధ్య మందసము లేదు. మన మధ్య మందసము లేదు. కాబట్టి ఆ మందసం మన మధ్య ఉంటే మనకి ఈ ఫిలిస్తీన్ల చేతిలో అద్భుతమైన విజయం దొరుకుతుంది అని ఆలోచన చేసి వారు ఏం చేశారండి అంటే షీలోహులో ఉన్నటువంటి దేవుని యొక్క మందసమును, అక్కడ రాయబడింది 4వ వచనంలో చూస్తే, కాబట్టి జనులు షీలోహునకు కొందరిని పంపి అక్కడి నుండి కెరూబుల మధ్య ఆసీనుడైయుండి సైన్యములకు అధిపతికు యెహోవా నిబంధన మందసమును తెప్పించి. వారు ఆ ఓటమికి గల కారణాన్ని గమనిస్తూ మన మధ్య దేవుని మందసము లేదు అని చెప్పేసి ఆలోచన చేస్తూ కెరూబుల మధ్య నివాసము చేయు యెహోవా యొక్క మందసమును వారి మధ్యకు తీసుకొని వచ్చారు. సరే, ఇదంతా కూడా ఎక్కడ జరుగుతుంది అండి అంటే ఇప్పుడు ఎబెనేజర్లో జరుగుతూ ఉంది.
ఇప్పుడు వీరి మధ్య ఏమున్నదండి అంటే మందసము కూడా ఉన్నది. వీరి మధ్య మందసం ఉన్నది. వీరు ఎబెనేజరులో ఉన్నారు. అయితే ఎప్పుడైతే మందసము ఇజ్రాయెల్ దండులోనికి వచ్చిందో, ఇజ్రాయెల్ ప్రజల మధ్యకి ఎప్పుడైతే వచ్చిందో, అక్కడ వారు ఏం చేశారండి అంటే యెహోవా 5వ వచనం చదువుతా ఉన్నాను. మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం. యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇజ్రాయెల్ అందరూ భూమి ప్రతిధ్వని ఇచ్చునంతగా గొప్ప కేకలు వేసిరి. భూమి ప్రతిధ్వని ఇచ్చునంతగా గొప్ప కేకలు వేశారు అంట. అది మరి మేబీ శరీర ప్రకారం వారికి కలిగిన ఆనందమా, లేకపోతే మనకి ఖచ్చితంగా విజయం దొరుకుతుంది అనే మరి ధీమానా, లేకపోతే మరి ఏంటో తెలియదు, కానీ భూమి ప్రతిధ్వని ఇచ్చేంతగా వారు కేకలు వేశారు. ఈ కేకలు, ఈ శబ్దము శత్రువులకి సైతం వినబడ్డది. వారిలో వెంటనే భయం కలిగింది. ఇంత కేక ఇజ్రాయెల్ దండులో ఏంటి, ఇంత పెద్ద శబ్దం ఏంటి? వాళ్ళు కూడా ఊహించారు, మేబీ దేవుని యొక్క మందసము ఇజ్రాయెల్ వారి మధ్యకు వచ్చినదేమో. చూడండి, ఇక్కడ ఎబెనేజరు అనే ప్రాంతాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఇక్కడ దేవుని యొక్క మందసమును కెరూబుల మధ్య నివసించు దేవుని యొక్క మందసము వారి మధ్యకు వచ్చింది. వీరందరూ కూడా ఎంతో ఆర్భాటముతో వీరు కేకలు వేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు అటు చూస్తే శత్రువులు కూడా భయపడతా ఉన్నారు. ఇప్పుడు యుద్ధానికి వెళ్తూ ఉన్నారు. యుద్ధం జరుగుతూ ఉంది. మరి ఏం జరిగిందండి అంటే చూడండి, 10వ వచనం, మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం చూస్తే, ఫిలిష్తీయులు యుద్ధం చేయగా ఇజ్రాయేలులు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తుకుని వచ్చిరి. అప్పుడు అత్యధికమైన వధ జరిగారు. ఇజ్రాయేలులో 30,000 కాల్బలము కూలెను, మరియు దేవుని మందసము పట్టబడెను. ఎంత భయంకరమైన సంఘటన చూడండి. 30,000 కాల్బలము కూలెను, వధింపబడ్డారు అంట, చంపబడ్డారు అంట. అంత మాత్రమే కాదు, దేవుని మందసం పట్టబడినది అంట. ఎందుకు ఇంత భయంకరమైనటువంటి ఓటమిని ఇజ్రాయెల్ వారు చూస్తూ ఉన్నారు? మరి వారు ఎక్కడ యుద్ధం చేస్తూ ఉన్నారు? ఏ ప్లేస్కి వచ్చారండి అంటే ఎబెనేజరు. వారి మధ్య మరి దేవుని మందసము లేదా అంటే ఉన్నది. వారి ఆర్భాటముతో కేకలు వేయలేదా అంటే కేకలు వేశారు. కానీ మొదటిసారి 4,000 మంది చనిపోయారు. ఇప్పుడు చూస్తే 30,000 కాల్బలము చనిపోయారు. అంత మాత్రమే కాదు, దేవుని మందసము కూడా పట్టబడినది. మీరు దేవుని సహాయము దొరుకుతుంది అనుకున్నారు. దేవుని సహాయముతో ఇజ్రాయెల్ వారు ఫిలిష్తీయులు ఏ విధంగా జయించవచ్చు అనుకున్నారు. దేవుడు తప్పకుండా మాకు సహాయం చేస్తాడు అనుకున్నారు. కానీ అక్కడ భయంకరమైన ఓటమిని చూశారు. ఇలాంటి అనుభవం మేబీ ఈరోజు ఈ మాటలు వింటున్న నీకు కూడా ఉన్నాయేమో. దేవుడు తప్పకుండా నాకు సహాయం చేస్తాడు అనుకున్నాను, కానీ నిరుత్సాహం ఎదురైంది. దేవుడు తప్పకుండా నాకు సహాయం చేస్తాడు అనుకున్నాను, కానీ ఈ విషయంలో నేను ఓడిపోయాను. ఇలాంటి అనుభవం ఉన్నదేమో. కానీ ఈ రాత్రికాలం పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నిజంగా నీకు సహాయం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. అయితే ఆయన సహాయం చేయాలంటే మనం కూడా ఒకటి చేయాలి. మనం సిద్ధపడే వారంగా ఉండాలి. మనం ఆయనతో అంటుకట్టబడే వారంగా ఉండాలి. మనం ఆయనకు అనుకూలముగా మనము జీవించే వారముగా ఉండాలి. సో ఇక్కడ వీరు ప్రతిదీ కూడా భౌతికంగానే చూస్తూ ఉన్నారు. ఇజ్రాయెల్ వారు ఇక్కడ ప్రతిదీ కూడా భౌతికంగానే చూస్తూ ఉన్నారు, శరీర ప్రకారంగానే చూస్తున్నారు. ఇక్కడ ఎబెనేజరు ఒక జియోగ్రఫికల్ లొకేషన్గా మాత్రమే ఉన్నది. ఇక్కడ ఈ ఎబెనేజరు కేవలం వారికి ఒక శరీరపరమైనటువంటి ఒక ప్రాంతీయ ఒక అనుభవం మాత్రముగానే ఉన్నది. వారికి ఆత్మీయమైన అనుభవంగా వారికి అది లేదు. వారు దేవునికి అనుకూలంగా జీవించడానికి వారు ఇష్టపడలేదు. సరైనటువంటి మరి అక్కడ క్రమము లేకుండా పోయినది. ఈవెన్ అక్కడ యాజకుడే కానీ వారి కుమారులకు కూడా మరి సరిగ్గా లేకుండా పోయారు. వీటన్నిటిని బట్టి మరి దేవుడు అక్కడ వారికి సహాయము చేయలేకపోతా ఉన్నాడు.
వారు అనుకుంటున్నారు, ఎబెనేజరు నా దేవుడు సహాయం చేస్తాడు అనుకున్నారు. దేవుని మందసం మా మధ్య ఉన్నది, తప్పకుండా మేము విజయం పొందుకుంటాము అనుకున్నారు. కానీ లేకుండా పోయింది. అదేవిధంగా మొదటి సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం చూస్తే, ఫిలిస్తీయులు దేవుని మందసమును పట్టుకొని ఎబెనేజరు నుండి అష్టోదునకు తీసుకొని వచ్చి, దేవుని మందసం ఎబెనేజరు నుండి ఫిలిస్తీయుల యొక్క ప్రాంతంలోనికి, ఫిలిస్తీయుల యొక్క దేశములోనికి తీసుకొని పోబడినది అంట. చాలా క్లియర్గా రాయబడింది, ఎబెనేజరులో నుండి దేవుని మందసము తీసుకొని పోబడినది. మరి దీనంతటి గల కారణం వారు తెలుసుకోవటానికి సుమారు 20 సంవత్సరాలు పట్టినదండి. 20 సంవత్సరాలు పట్టినది. కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో ఇంత ఆలస్యం ఉండకూడదు, రాకూడదని ఈ రాత్రి కాలము దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితంలో దేవుడు త్వరగానే పనిచేయడానికి ఇష్టపడతా ఉంటాడు. మరి వీరి జీవితంలో ఎప్పుడు దేవుడు నిజంగా ఎబెనేజరుగా ఎప్పుడు పనిచేశాడండి అని చూస్తే, మనం ఈ మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయానికి వస్తే మనకు అర్థమవుతూ ఉంటుంది. చూద్దాం ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం నుంచి కనుక చూస్తే, మందసము కిర్యత్యారీములో నుండిన కాలము 20 సంవత్సరముల ఆయను. ఇజ్రాయేల్ అందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా. మరి ఇజ్రాయేల్ వారిలో కలుగుతున్నటువంటి పశ్చాత్తాపాన్ని మనం ఇక్కడ గమనించగలుగుతాం. 3వ వచనం 2వ వచనంలో చివరి మాట నుంచి మనం ఆలోచన చేస్తే, ఇజ్రాయేల్ అందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా. ఫస్ట్ థింగ్. రెండవది, సమూయేలు ఇజ్రాయేల్ అందరితో ఇట్లా, నేను మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొనిన ఎడల. రెండవది, దేవుని వైపు మల్లుకోవటం. అన్య దేవతలను, అస్తోరుతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయమును త్రిప్పి ఆయనను సేవించుడి. ఇక్కడ సమూయేలు ప్రవక్తని గురించి, అంటే తన యొక్క పరిచర్య గురించి రాయబడుతున్న మాటలు మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో. అంతకుముందు దాకా సమూయేలు బాలుడుగా ఉండి మరి అక్కడ దేవుని మందిరంలో ఏ విధంగా ఎదిగాడో మనకి రాయబడింది. కానీ ఇక్కడ 7వ అధ్యాయానికి వచ్చేసరికి ప్రవక్త ఇక్కడ పరిచర్య చేస్తూ ఉన్నాడు. ప్రజల మధ్యకు వచ్చి ఒక న్యాయాధిపతిగా వచ్చి ఉండి వారి మధ్య వారిని దేవుడి వైపుకి త్రిప్పుతూ ఉన్నాడు. సో ఇక్కడ ఏమేమి చేస్తూ ఉన్నారంటే, వీరిలో ఫస్ట్ దేవుణ్ణి అనుసరించాలి అని దుఃఖము కలుగుతూ ఉంది. దాని తర్వాత మరి ప్రవక్త అంటున్నటువంటి మాట, మీరు పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొనిన ఎడల, మీరు తిరిగిన ఎడల అంటా ఉన్నాడు. రెండవది, మీ మధ్య నుంచి అన్య దేవతలను తీసివేసి పట్టుదలతో యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిస్తీయుల చేతుల నుండి మిమ్మును విడిపించును. అప్పుడు ఆయన ఫిలిస్తీయుల చేతుల నుండి మిమ్మును విడిపించును. ఎప్పుడండి? చూడండి, 1 by 1 చూస్తే, దేవుణ్ణి అనుసరించాలి అని దుఃఖము కలుగుతుంది అంట. ఇక్కడ వారి దుఃఖం నాకు విజయం రావాలని కాదు, నాకు అద్భుతం జరగాలని కాదు, నా జీవితంలో ఏదో రావాలి, ఏదో జరగాలని కాదు. కానీ ఇక్కడ వారిలో కలిగే దుఃఖం ఏంటండి అంటే, నా దేవుణ్ణి నేను అనుసరించాలి అనే దుఃఖము వీరికి కలుగుతూ ఉంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అటువంటి పశ్చాత్తాపం, అటువంటి దుఃఖం మనలో కలిగినప్పుడు దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. నేను దేవుణ్ణి అనుసరించాలి, నేను దేవునితో నివసించాలి, నేను దేవుని చిత్త ప్రకారం జీవించాలి. దుఃఖములో 2 రకాలు ఉన్నాయి. శరీర ప్రకారమైనటువంటి దుఃఖం, అదేవిధముగా దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం.
మనకిది 2 కొరింథీయులకు రాసిన పత్రికలో రాయబడింది. ఒక్కసారి ఆ మాట గనక మనం చూస్తే, ఒక్కసారి ఆ మాట చూపిస్తాను. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం చూస్తే మనకి 10వ వచనం, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగజేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగచేయును. లోక సంబంధమైన దుఃఖము ఉన్నది, దైవ చిత్తానుసారమైన దుఃఖము కూడా ఉన్నది. ఈరోజు దేని నిమిత్తం నువ్వు దుఃఖిస్తా ఉన్నావు? వారు నాతో మాట్లాడతలేదు అని బాధపడతా ఉన్నావా? వారు నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని ఇబ్బంది పడతా ఉన్నావా? వారు నాకు సహాయం చేయట్లేదు, నాకు ఇది జరిగితే బాగుండు, వారు నన్ను చూస్తే బాగుండు. ఇలా లోకపరమైన శరీరపరమైన ఈ దుఃఖం దేనికి పనికిరాదు అంటా ఉన్నాడు. ఆయన మరణంతో దాన్ని పోలుస్తూ ఉన్నాడు. అదే దైవ చిత్తానుసారమైన దుఃఖం, అదంట మారు మనసు కలగచేస్తుంది అంట. ఇక్కడ ఇజ్రాయెల్ వారు, ఎబెనేజరు దేవుడు వారి జీవితంలో పని చేయాలి అంటే యెహోవాను అనుసరించుటకు వారు దుఃఖిస్తున్న వారుగా ఉన్నారు. ఇక్కడ వారు ఫిలిష్తీయుల చేతిలో నుంచి మేము జయం పొందుకోవాలి అని కాదు, ఓడిపోయాం ఇప్పుడు గెలవాలి అని కాదు, మూలములోనికి వస్తూ ఉన్నారు. నా దేవుణ్ణి మేము అనుసరించాలని వారు దుఃఖపడతా ఉన్నారు. అందుకే మనకి మత్తయి సువార్తలో కూడా రాయబడింది, దుఃఖపడువారు ధన్యులు. ఏ విషయంలో అండి? మనకి ఎన్నో మనిషిగా ఉన్నప్పుడు రకరకాల వాటిని బట్టి ఎమోషనల్గా దుఃఖం రావచ్చేమో, కానీ దాని విషయంలో మనం ఎక్కువ సమయం వృధా చేసుకోకూడదు. ఒకవేళ నీలో దుఃఖము వస్తుందా అంటే అది దేవుని విషయంలో, యేసుని విషయంలో, ఆయన నీ కొరకు మరణించినటువంటి సిలువ విషయంలో నీకు రావాలి. ఆమేన్. సో దైవ చిత్తానుసారమైన దుఃఖము అని అంటా ఉన్నాడు. సో వీరిలో అది కలుగుతా ఉంది, దైవ చిత్తానుసారమైన దుఃఖము కలిగి ఉన్నారు. ప్రవక్త అంటా ఉన్నాడు, పూర్ణ హృదయంతో మీరు దేవుని తట్టు తిరగండి, మళ్ళుకొనుడి అంటా ఉన్నాడు. ఈరోజు నువ్వు ఎటువైపు పరిగెడతా ఉన్నావు? ఏ డైరెక్షన్లో వెళ్తా ఉన్నావు? దేవుడు నిన్ను అంటా ఉన్నాడు, యూటర్న్ తీసుకో, దేవుడి వైపు తిరుగు, మళ్ళుకో. ఇది 2వదిగా ప్రవక్త చెప్తా ఉన్నాడు. మూడవది చూస్తే వారి మధ్య ఉన్నటువంటి విగ్రహములు లేదా అన్య దేవతల్ని తీసివేయండి అంటా ఉన్నాడు. ఈరోజు నీలో ఏది నీకు ఒక విగ్రహంగా మారిపోయింది? ఈరోజు ఏది నీ జీవితంలో మరి ప్రభావం చూపుతా ఉంది శరీరపరంగా? కొంతమంది జీవితాల్లో మరి డబ్బే విగ్రహంగా మారిపోవచ్చేమో, లేకపోతే స్నేహమే విగ్రహంగా మారచ్చేమో, లేకపోతే లోకంలో వారి పనులే అలా మారచ్చేమో. వాటిని నీ మధ్య నుండి తీసివేయాలి. అంటే దేవుడికి ఇవ్వవలసిన స్థానము నువ్వు ఇవ్వాలి. దేవుడికి ఇచ్చే స్థానం అవి తీసుకోకూడదు. ఆమేన్. దేవుడికి ఇవ్వవలసిన స్థానం నువ్వు ఇచ్చేవాడుగా ఉండాలి. అది చెప్తూ దాని తర్వాత అంటా ఉన్నాడు, పట్టుదలతో మీ హృదయాల్ని దేవుడి వైపు త్రిప్పండి అంటా ఉన్నాడు. మరొకసారి ఆ మాట 3వ వచనం చివరి మాట, పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. పట్టుదల. ఈ రాత్రి కాలం ఈ మాటలు వింటున్నా మీ అందరికీ పరిశుద్ధాత్మ దేవుడు పట్టుదల దయచేయునుగాక. కావాలండి, మనకు ఆత్మీయమైన పట్టుదల కావాలి. ఈ దినములలో ఆత్మీయమైన పట్టుదల చాలా అవసరం. పట్టుదల గల ప్రార్థన చాలా అవసరం. మన మనస్సు, మన హృదయం, మన ఆలోచనలో పట్టుదల లేకపోతే వాటి ఇష్టానుసారముగా వేరే వాటికి అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ వాటన్నిటిని కూడా మనం కంట్రోల్కి తెచ్చుకొని దేవునికి మాత్రమే మనము లోపరుచుకునే వారముగా ఉండాలి. పట్టుదలతో మీ హృదయములను దేవుని తట్టు మీరు త్రిప్పుకునేవారుగా ఉండాలి. అలా అంటూ అప్పుడు మిమ్మల్ని దేవుడు తప్పకుండా ఫిలిష్తీయుల చేతిలోంచి మిమ్మల్ని విడిపిస్తాడు అని మాట్లాడుతూ ఉన్నాడు. 4వ వచనం కూడా చూడండి. అంతటి ఇజ్రాయేలుడు బయలుదేవతలను, అష్టోరుతుల దేవతలను తీసివేసి యెహోవాను
మాత్రమే సేవించిరి. ప్రవక్త మాటకి వారు లోబడ్డారు. ఆయన చెప్పిన విధముగా వారి మధ్య ఉన్నటువంటి వాటన్నిటిని కూడా తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. ప్రైజ్ ద లార్డ్. యెహోవాను మాత్రమే. ఆయన నీకు ప్రభువుగా ఉండటానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆయన నీకు మాస్టర్గా ఉండటానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆయన అధికారము క్రిందికి నువ్వు వచ్చేవాడిగా ఉండాలి. ఆయన్ని మాత్రమే, ఆయన మాత్రమే నీ మీద ఏలుబడి చేయాలి. అలా ఆయన కోరుకుంటా ఉన్నాడండి. ఆయన మాత్రమే నీకు సహాయం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆయన మాత్రమే నీ జీవితంలో పని చేయడానికి, తన ప్రభావమును కనపరచడానికి ఇష్టపడతా ఉన్నాడు. వీరు కూడా ఆయన మాత్రమే సేవించిరి అంట. ఈరోజు ఒక తీర్మానం తీసుకోవాలి మనం. ఆయన్ని మాత్రమే నేను సేవిస్తాను, ఆయన్ని మాత్రమే నేను ఆరాధిస్తాను, ఆయన సహాయం మాత్రమే నేను కోరతాను, ఆయన పాదాలు మాత్రమే నేను పట్టుకుంటాను. ఈ అనుభవం, ఈ దుఃఖం, ఈ ఆశ నీలో కలిగినప్పుడు ఎబెనేజరు దేవుడు నీకు సహాయం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. దాని తర్వాత ఈ యొక్క 7వ అధ్యాయంలో కనుక మీరు చదివితే అన్ని వచనాలు చదవడానికి మనకి సమయం సరిపోదు, కానీ నేను కొన్ని మాటలు మీకు చదివి వినిపిస్తాను. దాని తర్వాత వీరు అడుగుతూ ఉన్నారు ప్రవక్తిని, అయ్యా వారందరూ ఉపవాసం ఉన్నారు, ఉపవాసం ఉండి ప్రార్థిస్తూ ఉన్నారు, వీరందరూ కూడా ఆ ప్లేస్లోనికి వచ్చి ఉన్నారన్న సంగతి తెలిసినప్పుడు ఫిలిస్తీన్లు కూడా మరి యుద్ధానికి రావడం జరిగింది. అప్పుడు వారు అడుగుతూ ఉన్నారు ప్రవక్తిని, మా కొరకు ప్రార్థన చేయటం మానద్దు అంటా ఉన్నాడు. ఆమేన్. సో ఆ ప్రార్థన జీవితాన్ని వారు మానటానికి ఇష్టపడటం లేదు. నువ్వు దేవుడితో ఇటువంటి కంటిన్యూస్గా దేవుడితో ఈ సహవాసాన్ని కలిగి ఉంటే దేవుడు నీకు తప్పకుండా సహాయం చేయడానికి ఇష్టపడతా ఉంటాడు. ఆమేన్. చూడండి 9వ వచనం. సమయంలో పాలు విడవని ఒక గొర్రెపిల్ల తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇజ్రాయేలు పక్షముగా యెహోవాకు ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. సమయంలో దహన బలి అర్పించుచుండగా ఫిలిస్తీన్లు యుద్ధము చేయుటకై ఇజ్రాయెల్ మీదికి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిస్తీన్ల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇజ్రాయెలు చేత ఓడిపోయిరి. ఇజ్రాయెలు మిస్పాలో నుండి బయలుదేరి బేత్కేరు వరకు ఫిలిస్తీన్లను తరిమి హతము చేసరి. అప్పుడు సమయోలు ఒక రాయి తీసి మిస్పాకును షెనేకునుకు మధ్య దాన్ని నిలిపి ఇంతవరకు యెహోవా మనకి సహాయము చేసినని చెప్పి దానికి ఎబెనేజరు అని పేరు పెట్టెను. ప్రైజ్ ద లార్డ్. దేవుడు వారి జీవితంలో కలగజేసిన సహాయాన్ని బట్టి ప్రవక్త గుర్తెరిగి ఇప్పటి వరకు మన దేవుడు సహాయం చేశాడు అని చెప్పేసి ఒక రాయిని తీసి దాన్ని నిలబెట్టి దానికి ఎబెనేజరు అని పేరు పెట్టాడు. తెలుగు బైబిల్లో మనకి మూల భాషలో కింద రాయబడింది 1లో సహాయపు రాయి ఎబెనేజరు అని దానికి పేరు పెట్టడం జరిగింది. మరి 4వ అధ్యాయంలోనే రాయబడింది కదా ఎబెనేజరు అని. 5వ అధ్యాయంలో కూడా రాయబడింది కదా ఎబెనేజర్ నుంచి దేవుని మందసము పట్టబడి వారి దేశానికి ఫిలిస్తీన్ల దేశానికి తీసుకెళ్లారని. కానీ ఇక్కడ 7వ అధ్యాయానికి వచ్చేసరికి ఒక ఆత్మీయమైనటువంటి అర్థం మనకి ఇక్కడ దొరుకుతూ ఉంది. ఎబెనేజరు అంటే సహాయపు రాయి. అక్కడ 4వ అధ్యాయం అంతా కూడా భౌతికంగా పైన వారు ఆ ఆచారాన్ని బట్టి మందసం మన మధ్యలో ఉంటే మనకి విజయం లభిస్తుంది, అది పైన కలిగే ఆచారం. ఎబెనేజరు మాకు దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు అనుకున్నారు. అంటే
పై రూపాన్నే వారు చూస్తూ ఉన్నారే కానీ తమ అంతరంగాన్ని శుద్ధి చేసుకోవటానికి వారు ఇష్టపడటం లేదు. వారిని సరిదిద్దుకోవటానికి వారు ఇష్టపడటం లేదు. వారు పైన దాన్ని బట్టి ఆర్భాటం చేస్తూ ఉన్నారు. పైన దాన్ని బట్టి వారు కేకలు వేస్తూ ఉన్నారు. దాన్ని బట్టి వారు సహాయాన్ని చూడలేదే కానీ వారు ఓడిపోయినటువంటి వారుగా ఉన్నారు. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క మందసం పట్టబడినది అంటే దేవుని నామానికి అక్కడ అవమానము వచ్చి ఉన్నది. కానీ అదే ప్రజలు తెలుసుకున్నప్పుడు వారు దుఃఖిస్తూ ఉన్నారు. ఇప్పుడు దేవుని కోసం ఇప్పుడు పట్టుదల కలిగి వారి హృదయాలను దేవుని తట్టు వారు త్రిప్పుతా ఉన్నారు. పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఇప్పుడు వారు సేవించడానికి తీర్మానం తీసుకుంటా ఉన్నారు. వారి మధ్య ఉన్నటువంటి ఆ యొక్క విగ్రహములన్నిటిని కూడా తొలగించుకోవడానికి, తీసివేసుకోవడానికి, తమను తాము పరిశుద్ధపరచుకోవడానికి ఇష్టపడతా ఉన్నారు. ఇప్పుడు వారు అంటున్న మాట, యెహోవాను మాత్రమే మేము సేవించదము. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు దేవుడు వారి మధ్య పనిచేస్తూ ఉన్నాడు. దేవుని సహాయాన్ని వారు చూస్తూ ఉన్నారు. శత్రువులు దండు వారి మీదకి వచ్చినప్పుడు ఇప్పుడు వారు తిరిగి పరిగెత్తుతున్నటువంటి వారుగా లేరు కానీ దేవుడు వారి పక్షముగా ఇక్కడ యుద్ధం చేస్తూ ఉన్నారు. మెండుగా ఉరుములను కురిపిస్తూ ఉన్నాడు, మెరుపులను కురిపిస్తూ ఉన్నాడు, శత్రువులను తారుమారు చేస్తూ ఉన్నాడు. ఇది దేవుని యొక్క సహాయం. ఈ రాత్రి కాలము నీవు దేవుని త్రట్టు నువ్వు త్రిప్పబడితే, నీ హృదయం త్రిప్పబడితే, నీ మనసు త్రిప్పబడితే, నువ్వు యెహోవాని మాత్రమే, నీ యేసుని మాత్రమే నువ్వు సేవించినప్పుడు నీ దేవుడు నీ శత్రువుల్ని తారుమారు చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. నీ దేవుడు నీకు సహాయం అనుగ్రహించడానికి ఇష్టపడతా ఉన్నాడు. తాను యుద్ధము చేస్తే, తాను సహాయం చేస్తే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ప్రవక్త ఇప్పుడు ఆ రాయిని నిలిపి అంటున్న మాట, ఎబెనేజరు, మనకు సహాయం చేసిన దేవుడు, సహాయపు రాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన నీకు సహాయపు రాయిగా ఉండడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఈరోజు ఆ సహాయపు రాయి యేసుక్రీస్తు ప్రభువారు. ఆ రాయి మీద మాత్రమే మనం కట్టబడే వారముగా ఉండాలి. మందిరముగా, ఆత్మీయమైన మందిరముగా మనం కట్టబడే వారముగా ఉండాలి. ఈ రాతి మీద నువ్వు కట్టబడితే ఇదిగో పాతాళలోక ద్వారములు నీ ఎదుట నిలవనేరవు. ఈ రాయి మీద నువ్వు కట్టబడితే ఏ తుఫాను రాని, ఏ వరద రాని, ఏ యొక్క గాలి వీని నీవు మాత్రము కదల్చబడవు. ఈ రాయి మీద కట్టబడినప్పుడు నువ్వు సియోను కొండవలే నువ్వు నిలకడగా ఉండగలుగుతావు. ఈ రాయి నీకు సహాయం చేస్తుంది. ఈ రాయి నీ ఎదుట ఉన్నటువంటి గొల్యాతు లాంటి వాడిని కూడా పడగొడుతుంది. ఈ రాయి ఈ రాత్రి కాలం ఆయన నీకు సహాయపు రాయిగా ఉండటానికి ఇష్టపడతా ఉన్నాడు. ఇప్పటి వరకు నువ్వు ఎన్నో సహాయాలు కోరి ఉన్నావేమో, ఇప్పటి వరకు నువ్వు ఎంతో మంది వైపు తిరిగి ఉన్నావేమో, ఇప్పటి వరకు నువ్వు ఎన్నో వైపులకు నువ్వు పరిగెత్తి ఉన్నావేమో, ఈ రాత్రి కాలం దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నీ నిండు హృదయంతో నువ్వు దేవుని ఆరాధిస్తున్నట్లయితే, నిండు హృదయంతో నువ్వు దేవునికి ఇవ్వవలసిన స్థానాన్ని ఇచ్చి నువ్వు ఆయన్ని సేవిస్తున్నట్లయితే, పట్టుదల కలిగి నువ్వు ప్రార్థన చేస్తున్నట్లయితే, ఇదిగో ఈ దేవుడు ఈ రాత్రికాలం నీకు సహాయం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. నువ్వెక్కడైతే నాకు సహాయం దొరకట్లేదు, నాకు సహాయం లేనే లేదు అనుకుంటా ఉన్నావో అక్కడ నీ దేవుడు పనిచేస్తాడు ఈ రాత్రి తప్పకుండా. ఆమేన్. హల్లెలూయా. రాత్రి ప్రభు మీ అందరితో మాట్లాడుతూ ఉన్నాడని నేను నమ్ముతా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ఒక తీర్మానం తీసుకుందాం ఈ రాత్రి. ఒక మంచి దైవికమైన దైవ చిత్తానుసారమైనటువంటి పశ్చాత్తాపంతో మనం ముందుకెళ్దాం. తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ప్రభు ఈ మాటలు మన వెనుకడిలో దీవించును గాక. లెట్ us pray. చిన్న ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్ గాడ్. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి కాలం ప్రభువా నీ పాద సన్నిధికి వచ్చి నీ వైపు చూస్తూ ఉన్నాం తండ్రి. ఇదిగో ఈ ప్రార్థనలోకి కూస్తున్న ప్రతి బిడ్డను బట్టి అయ్యా ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఇజ్రాయేల్ వారు మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయంలో ఎబెనేజర్లో ఉన్నారు, మందస్సం తెచ్చుకున్నారు, కానీ ఓడిపోయారయ్యా. వారు భౌతికమైన వాటిని, శరీరపరమైన వాటిని, బాహ్యపరమైన వాటి మీదనే వారు అయ్యా ఇదిగో ఆలోచన చేస్తూ ఉన్నారే కానీ వారి అంతరంగంలో శుద్ధిని వారు కోరుకొనటం లేదు. కానీ నా తండ్రి వారిని తిరిగి నువ్వు దర్శించావు. తిరిగి వారు తమను తాము సరిచేసుకోవడానికి అవకాశం ఇచ్చావు. నీకు స్తోత్రాలు. ఇదిగో ఈ రాత్రి నీ బిడ్డలు కూడా నీకు ఇవ్వవలసిన స్థానం ఇస్తూ నిన్ను మాత్రమే సేవిస్తూ పట్టుదల కలిగి వారి హృదయాలు నీ వైపు త్రిప్పుతూ ఉండగా కృప చూపండి తండ్రి. నీ అద్భుతమైన సహాయం
ప్రతి బిడ్డకి ప్రతి కుటుంబానికి అనుగ్రహించమని వేడుకుంటా ఉన్నాం. ఏ శత్రువైన వారి ఎదుట ఉన్నను అయ్యా నీవు యుద్ధం జరిగించండి. తారుమారు చేయు దేవుడు అయ్యా నీకు స్తోత్రాలు. సహాయపు రాయి మీద నీ బిడ్డలందరినీ నిలబెడుతున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. సహాయపు రాయిగా వారి జీవితంలో నువ్వు పనిచేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అనారోగ్యంగా ఉన్న బిడ్డలకు ఆరోగ్యం దయచేయండి. బంధకాలు ఉన్న వారిని విడిపించండి అయ్యా. ఇదిగో నా తండ్రి, మానసికమైన క్షోభలు ఉన్న వారికి కావలసినటువంటి నెమ్మదిని సమాధానమును అనుగ్రహించమని వేడుకుంటా ఉన్నాం. వారి పనులలో వారి కుటుంబాలలో అన్ని విషయాల్లో నీ తోడు నీ సహాయం అనుగ్రహిస్తున్నందుకు వేవేల వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్ గారు. చక్కని వాక్యం ద్వారా ఆత్మీయంగా మమ్మల్ని అందరినీ బలపరిచినందుకు ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. సో ఇట్టి రీతిగా దేవుడు ఇంకనూ మనల్ని ఆత్మీయ జీవితంలో బలపరచునుగాక. సో ఈ విధంగా ప్రతి వారం కాంకరర్స్ ప్రోగ్రాంలో ఇదే టైంకి ఈ యొక్క కాంకరర్స్ ప్లాట్ఫామ్లో కలుసుకుందాము. సో మరి ఒక వారం ఈ విధంగా కూడుకొనడానికి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాము. వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్.